హాయ్ స్టూడెంట్స్, ఇది ఒకసారి చూడండి. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, అది కూడా ఏపీ వాళ్ళకి అనమాట. దీంట్లో మనకి యాక్చువల్గా ఒక 40 మార్క్స్ వచ్చే స్ట్రాటజీ ఇది. 40 మార్క్స్ ఎలా వస్తాయంటే, మనకి ఎస్ఏ క్వశ్చన్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి, ఎలక్ట్రో కెమిస్ట్రీ నుండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి ఎస్ఏ వస్తుంది. ఓకే, మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నేమ్ రియాక్షన్స్ ఇవన్నీ గుర్తుండవు కాబట్టి యూ బెటర్ గో విత్ జస్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ. ఇవి రెండు చూసుకుంటే మీకు 16 మార్క్స్ కవర్ అయిపోతాయి. అలాంగ్ విత్ దట్ మీకు ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో చాప్టర్, ఆ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అంటే అలాంగ్ విత్ 8 మార్క్స్ ఇంకో 8 మార్క్స్ వస్తుంది దాంట్లో నుంచి, అంటే టోటల్ 16 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఆ ఒక్క చాప్టర్ చదివి పక్కన పెట్టుకుంటే మీకు ఒక 16 మార్క్స్ ప్లస్ ఎలక్ట్రో కెమిస్ట్రీ నుండి ఒక 8 మార్క్స్, అంటే 24 మార్క్స్. ఓకే, దాని తర్వాత దాని పక్కనే ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. అవి ఏ చాప్టర్ నుంచి చదువుతారంటే, ఆర్గానిక్ ఎలాగే ఎస్ఐ వదిలేశారు కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్లో ఆర్గానిక్ చాప్టర్ ఏముంది మనకి, హ్యాలో ఆల్కేన్స్ అండ్ హ్యాలో వేరియన్స్, దాంట్లో 4 మార్క్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, వెరీ ఈజీ చాప్టర్, 4 మార్క్స్. అండ్ బయో మాలిక్యూల్స్, దాంట్లో 4 మార్క్స్. సొల్యూషన్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, మీకు కావాలంటే ఆ ప్రాబ్లమ్స్ చేసుకుంటారంటే సొల్యూషన్ చూడండి, లేదంటే మెటలర్జీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాలిమర్స్ కూడా ఈజీ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక మీరు 5 చాప్టర్స్ 4 మార్క్స్ కవర్ చేశారు. అలాంగ్ విత్ పీ బ్లాక్లో ఒక 4 మార్క్స్ కవర్ అయింది, అండ్ పీ బ్లాక్లోనే ఒక 8 మార్క్ కవర్ అయింది, ఎలక్ట్రో కెమిస్ట్రీలో 8 మార్క్ కవర్ అయింది. అంటే టోటల్గా మీకు 40 మార్క్స్ కవర్ అయిపోయింది. చూడండి ఒకసారి. ఒకవేళ దీంట్లో ఈ 4 మార్క్స్ చాప్టర్స్లో మీకు ఎక్సెప్ట్ పీ బ్లాక్ మిగతా ఏమన్నా డిఫికల్ట్ అనుకున్నారనుకో, మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మెటలర్జీ ఉంది, ఇంకా 4 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవో ఉన్నాయో అవి మీకు ఈజీ ఉన్న చాప్టర్స్ అకార్డింగ్ టు యువర్ చాయిస్. మీరు అది ఇప్పుడు హ్యాలో ఆల్కేన్స్ అండ్ హ్యాలో వేరియన్స్ నేను చదవలేకపోతున్నాను అనుకోండి, మీకు ఏది ఈజీ ఉందో చాప్టర్ 4 మార్క్స్కి వచ్చిన వెయిటేజ్ చూసుకోండి, ఆ చాప్టర్ మాత్రం దాంతో రీప్లేస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అలాగనమాట. కాబట్టి మీరు దీన్ని ఎలాగైనా చేయొచ్చు. ఒకసారి చూస్తే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకేనా.